జనన మరణములు దేని వల్ల వస్తాయండి? పాపపుణ్యముల వలననే వస్తాయి. ఆ పాపపుణ్యములు అనేటటువంటి దాంట్లోంచి ఉద్ధరించగలిగిన వాని దర్శనం కన్నా మనుష్య జన్మకి కావలసిందే ఉంటుంది. మీరు స్కాంద పురాణం కానీ వరాహ పురాణం కానీ ఎప్పుడైనా చదవడం తటస్థిస్తే, లేదా మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చిట్ట చివరిలో పార్వతీదేవితో పరమేశ్వరుడు మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు కానీ మీరు చూస్తే మనం చేస్తున్నటువంటివి కొన్ని కొన్ని మనకి తెలియకుండా చేసేస్తాం. ఆ చేసేటటువంటి పాపకర్మల యొక్క ఫలితములను చూస్తే అయ్య బాబోయ్ అనిపిస్తుంది. ఇన్ని పాపములను తొలగించగలిగినటువంటి శక్తినంతటినీ ఈశ్వరుడు ఎక్కడికి తీసుకెళ్లి నిక్షిప్తం చేశాడో తెలుసా అండి? స్వామి పుష్కరిణి ఎందు పెట్టాడు. ఆ స్వామి పుష్కరిణి స్నానం అదృష్టహేతు. అసలు పుష్కరిణి స్నానం ఎవరు చేస్తారో వాడు పిశాచ జన్మ నుంచి కూడా విముక్తమయ్యారు. ఆ పుష్కరిణిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళ సమస్త పాప